గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు వచ్చేసి దసరా నవరాత్రుల్లో సెకండ్ డే. ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి గాయత్రి అవతారం అన్నమాట. మనకు తెలిసిందే గాయత్రి మంత్ర ఉంటారు. అంటే గాయత్రి మంత్ర మీన్స్ నథింగ్ బట్ చాలా పవర్ఫుల్ అన్నమాట గాయత్రి మంత్రం అంటే. మీకు నెట్లో కొట్టండి, అంటే యూట్యూబ్లో మీకు వచ్చింది గాయత్రి మంత్రం. అసలు ఆ మంత్రము ఒకసారి నేను విన్నాను, ఇప్పుడు కాదు, కోవిడ్ సీజన్ టైంలో. అసలు ఏమన్నా పవర్ఫుల్ మంత్రం అది. అసలు ఆ మంత్రం ఏంటంటే చాలా ఆహ్లాదకరంగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపించింది. ఎంతైనా దుర్గమ్మ తల్లి కదా, సో అమ్మలుగా నమ్మ కాబట్టి ఆవిడ మంత్రాలు అలానే ఉంటాయి అన్నమాట. చాలా అమ్మాయి మర్చిపోయేటట్టు ఉంటాయి. సో ఈరోజు గాయత్రి అవతారం సందర్భంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తారు. కొన్నిసార్లు గాయత్రి దేవి చేస్తారు, కొన్ని చోట్ల సరస్వతి దేవి చేస్తారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏదో చేస్తుంటారు అనమాట. ఈరోజు అయితే గాయత్రి దేవి అవతారము. సో మీలో ఎంతమందికి గాయత్రి దేవి అంటే అవతారం తెలుసు, దుర్గమ్మ దేవిది, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చేయడం అది మర్చిపోమాకండి. అండ్ గాయత్రి పేరు చాలామంది పెట్టుకుంటారు. ఆఖరికి ఇప్పుడు మామూలుగా మాకు పాల డైరీ కూడా వస్తుంటుంది. మామూలుగా మాకు పాలు ఇస్తారనమాట, పాల ప్యాకెట్లు మరి ఫేమస్ అయింది కదా, ఆ డైరీ పేరు కూడా గాయత్రి అనమాట. అండ్ మా అత్త ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పేరు గాయత్రి. చాలా ఇట్లా గాయత్రి అని పేర్లు చాలా ఉన్నాయన్నమాట. అంటే అంత పవర్ఫుల్ అవతారం అనమాట దుర్గమ్మ తల్లి. నేను పేరు గురించి చెప్తున్నాను అంతేగాని, అంటే అవతారం గురించి కూడా దుర్గమ్మ తల్లి ఎంత పవర్ఫుల్ అవతారం చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ భద్రకాళి అవతారం తీసుకోండి. ఆ భద్రకాళి అవతారం ఎత్తే అసలు ఆవిడ ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించగలం. అంత భయంకరంగా ఉండబట్టి రాక్షసుని చంపగలిగింది అనమాట. మామూలు అవతారాలు ఎత్తి నార్మల్గా ఉంటే అయ్యే పని కాదు అది. సో అలా అనమాట. గాయత్రి అవతారం ఎత్తి కూడా రాక్షసుని చంపింది అనమాట ఆవిడ. ఇక్కడ మా దగ్గర కృష్ణ గాయత్రి ఆలయం అని చెప్పి ఒకటి ఉంది మరి. అండ్ దాని ఫేమస్ అయితే మనకైతే ఇప్పుడు వీళ్ళు కనుక్కోలేదు, తర్వాత కనుక్కొని చెప్తాను. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ నాకు తెలిసి, అందరికీ జగజ్జన్ని కాబట్టి పవర్ఫుల్. సో గాయత్రి దేవతరం కూడా పవర్ఫుల్. సో ఆల్ ఆఫ్ యూ హ్యాపీ దసరా సెకండ్ డే. థ్యాంక్ యూ సో మచ్.